హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగమ్మ. ఇప్పుడు వచ్చిన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఈ రోజు వీడియో ఏంటనేది మీ అందరికీ తెలిసిపోయి ఉంటది. థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. DIML అంటే డే ఇన్ మై లైఫ్. అసలు ఇలాంటి వీడియోస్ నేను చేయకూడదు, చెయ్యనేమో అని కూడా నేను అనుకున్నాను. కానీ నా కాలేజ్ 2 డేస్ నాకు సెలవైతే ఇచ్చారు. సో అందుకే చాలా ఎక్సైటెడ్‌గా ఇంట్లోనే ఉండాలి అని ఫిక్స్ అయితే అయిపోయాను. ఇంకా ఈరోజు డే అంతా కూడా నేను ఈ రూమ్‌లోనే ఉండాలని కూడా అనుకుంటున్నాను. మొత్తం డే అంతా కూడానా. సో 2 డేస్ హాలిడేస్ వచ్చింది కాబట్టి ఇంట్లో ఫుల్‌గా రెస్ట్ తీసుకోవాలి. సినిమాస్ లాంటివి చూసుకోవాలి. ఫుల్లుగా తినాలి. మెయిన్‌లీ ఫుల్‌గా తినాలి అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా 2 డేస్ రెస్ట్ అనగా ఎవరికైనా చాలా ప్లాన్స్ ఉంటాయి. అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి. కానీ కాదు, నాకెక్కడికి కాదు. నాకిక్కడే ఇంట్లోనే ఇలానే ఉండాలనిపిస్తుంది. ఇదే రూమ్‌లో ఇలానే ఉండాలనిపిస్తుందని. సో పొద్దునుండి కూడా ఇంకా నేను ఆల్రెడీ లెగిసేసరికి మార్నింగే లెగిసిపోయాను. కానీ అలా ధీమా చేసేసాను. ఇప్పుడు టైం ఒక 10 అయ్యి ఉంటది. నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయాక ఫస్ట్ అయితే నేను టిఫిన్ తినేసాను. ఇడ్లీ ప్లస్ పూరి. మెయిన్‌లీ నేనెప్పుడైనానా నాకు ఆకలేస్తుంది అనంటే రెడీ అవ్వినా, అవ్వకపోయినా ఫస్ట్‌లీ నేనైతే ఫుడ్ అయితే తినేస్తాను. ఫుడ్ లేకుండా అయితే నేను ఉండలేను. కొద్ది లేట్ అయినా సరే. ఇంకిప్పటికొచ్చి నేను స్కిన్ కేర్ కూడా నేనేమి చేసుకోలేదు. సో, స్కిన్ కేర్ కూడా చేసుకుంటాను. అండ్ ఇంకా ఈరోజు ఉండి ఏమేం చేస్తాను, ఆ డే ఇన్ మై లైఫ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వీడియో ఫస్ట్ టైమ్ కాబట్టి ఎలా ఉంటదో నాకు కూడా తెలీదు నా డే ఎలా ఉంటదో. బట్ ఈరోజు నేను కుకింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు మేము నాన్ వెజ్ తినొచ్చు. అంటే ఫ్రైడే. సో, తినొచ్చు కాబట్టి నేనైతే చికెన్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా సార్లయితే నేను చికెన్ చేశాను. నా చికెన్ కూడా బావుంటది. సో, బావుంటది కాబట్టి చేద్దామని అనుకుంటున్నాను. ఈసారి ఏవైనా కొత్తవి లాంటివి చేద్దామని అనుకుంటే మా తమ్ముడన్నాడు, ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ టైప్‌ది ట్రై చెయ్యు. నేను ఈవినింగ్ ఆ టైం చేసి వస్తాను. ఈవినింగ్ స్పెషల్ చేస్తాను. మధ్యాహ్నం ఆ టైం చేసి ఓన్లీ చికెన్ మాత్రమే చేస్తాను. ఇప్పుడు ఫస్ట్‌లీ స్కిన్ కేర్ అనేది చేసుకుంటాను. ఎప్పుడైనా సరే నేను స్కిన్ కేర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకుంటాను. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా సరే నేను స్కిన్ కేర్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా అయితే చేసుకుంటాను. అప్‌కమింగ్ వ్లాగ్స్ అయితే నావి మోస్ట్‌లీ ఫెస్టివల్స్‌వే ఉంటాయి. ఎందుకంటే మేము తిరుపతికి వెళ్తాము. ప్లస్ రక్షాబంధన్ ఉంది, వరలక్ష్మి వ్రతం ఉంది. ఇన్నున్నాయి. అండ్ ఫ్రెండ్స్ వాళ్ళది బర్త్‌డేస్ ఉన్నాయి. ఫ్రెండ్‌షిప్ డే కలుద్దాం అనుకుంటున్నాము. ఇన్నున్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి కంటెంట్ ఉన్న వీడియోసే ముందే చేసేసాను నేను ఆల్రెడీ. సో, అని ఎడిటింగ్ ఈ 2 డేస్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఒక్కొక్కటి నేను మీ అందరికీ అయితే నేనేం చేశానో చూపిస్తాను. ల్యాప్‌టాప్ కూడా తెచ్చేసుకున్నాను చూసేద్దామని సినిమాస్ లాంటివి. యాక్చువల్లీ నేను ఇంకేం అనుకోలేదు. ఈ సినిమా చూడాలి, ఆ సినిమా చూడాలని నేనైతే ఏం అనుకోలేదు. ఐబొమ్మలో ఏ మూవీ వస్తే ఆ మూవీ చూసేయడమే. లేదంటే మూవీ రూల్స్ లాంటివి ఏవైనా చూడాలి. లేదంటే యూట్యూబ్‌లో చూడలేని వెబ్ సీరీస్ లాంటివైనా చూడాలి. కానీ కొత్తవే చూడాలనైతే అనుకుంటున్నాను. అంటే లైక్ ట్రెండింగ్‌లో ఉండేవి. తిరుపతికి వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా అక్కడే తిరుపతిలోనే మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజే మా దర్శనం కూడా అవుతది. సో, అది ఇంకా మాకు హ్యాపీ థింగ్. అండ్ తిరుపతి దర్శనమైనా, మమ్మీ వాళ్ళ యానివర్సరీ అయినా 2 ఒక వ్లాగ్‌లోకే అవుతది. ఇప్పుడు కూడా నా డే అనేది బోరింగ్ ఫస్ట్ పాయింట్. నా డే అనేది ఎప్పుడు కూడా బోరింగ్ అయితే ఉండదు. ఎలాగో ఒకలాగా నవ్వుకోవడాలు, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడం, లేదంటే ఫ్యామిలీతో ఉండడం, లేదంటే టీవీ, సీరియల్స్, షోస్, సినిమాస్ అలానే ఉంటది కానీ బోరింగ్ అనేది నా డే అయితే ఉండదు. ఇంకా అంతగా ఉంటే చిరాకుగా ఉండే డేస్ అయితే ఉంటాయి కానీ బోరింగ్ ఉండే డేస్ అయితే ఉండదు నాకు. అలా ఉండనివ్వను నేనైతే. సో, సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా కూడా మనం అప్లై చేయాల్సిందే. కొద్దిగానే నేను అప్లై చేస్తా నేను. మోస్ట్‌లీ నేను ఇంట్లో ఉంటే మాత్రం సన్ స్క్రీన్ అనేది కొద్దిగా అప్లై చేస్తాను. బయటికెళ్ళినప్పుడే ఎక్కువ రాసేసుకుంటా. ఎప్పుడు రెగ్యులర్‌గా రెడీ అయినా సరే, వీడియో వరకు మాత్రమే నుంచొని రెడీ అవుతాను. లేదంటే ఇక్కడ అద్దం ఉంది కాబట్టి కూర్చొని ఎంతసేపైనా నేనైతే రెడీ అయిపోతాను. కుర్చీ కూడా ఇక్కడే ఉంటది. నేను ఇక్కడే ఉంచుకుంటాను కుర్చీ అయినా సరే. ఫ్యాన్ కావాలన్నా ఫ్యాన్ కిందనే కూర్చొని తింటాను. అక్కడే తింటాను. ఇక్కడే రెడీ అయిపోతాను. ఇలానే చేసేస్తా నేనింకా. నుంచొని రెడీ అవ్వే అంత ఓపిక అయితే నాకుండదు. అలాగని ఓపిక అంత వరకు వెళ్ళిపోయారంటే అంతసేపు రెడీ అవుతారని అయితే కాదు. మీకు తెలిసిందే గెట్ రెడీ విత్ మీ వీడియోస్ లాంటివి నేను చేస్తాను. స్కిన్ కేర్ అండ్ నార్మల్ పౌడర్ డబ్బా. అంతే, దానికి మించి ఇంకైతే యూజ్ చేయను. ఏదైనా అకేషన్స్ టైమ్‌లో, ఏదైనా వీడియోస్‌లోని, ఏదైనా లైక్
ఈ టిప్ మీకు ఇంపార్టెంట్ అవుతది అనే టైంలో మాత్రమే నేను మేకప్ అనేదైతే వేసుకుంటాను. మోస్ట్‌లీ అయితే వేసుకోను. ఎందుకంటే ఎక్కువ మేకప్ ఏసుకున్నా సరే ఫేస్ బ్లాక్ అనేది అవుతది. అండ్ చిన్న పింపుల్స్ లాంటివి కూడా వస్తది. ఆ పింపుల్స్ బ్లాక్ అవ్వకుండా ఉండడం అనే మనము స్కిన్ కేర్ లాంటివి అండ్ ఫేషియల్ కిట్స్ లాంటివైతే నేను యూజ్ చేస్తాను. నేను తీసుకున్నవన్నీ కూడా ఇలాగా ది డ్రెసింగ్ టేబుల్ కిందనే ఇలా పెట్టేసుకున్నాను. ఒక్కొక్కటి నేనైతే యూజ్ చేస్తాను. చెయ్యాల మెయిన్‌లీ నేనైతే ఫేషియల్ కిట్స్ అయితే యూజ్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఇలా పేర్చేసుకున్నాను ఒక్కొక్కటి. ఇంకా ఇవి తక్కువ చెప్పాలంటే నేను ఇంకా ఉన్నాయి. అన్‌ప్యాక్‌డ్ కూడా ఉన్నాయి. ఇలా పేర్చేసుకున్నా. అన్‌ప్యాక్‌డ్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొని పేర్చుకోవాలి. నేను మీషోలోని ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా యాక్సెసరీస్, ఫేస్ ప్యాక్స్ లాంటివన్నీ కూడాను బాక్సెస్‌లో వేసుకోవడానికంటూ మల్టీ కలర్ బాక్సెస్ దాని పేరు నాకంత ఐడియా రావట్లేదు. మీ అందరికీ ఐడియా వచ్చే ఉంటది. పేరైతే నాకు ఐడియా రావట్లేదు. అంటే ఇక్కడిక్కడికే ఫేస్ ప్యాక్స్ కూడా ఇక్కడే కూర్చొని ఇలా పెట్టేసుకుంటాను అని చెప్పి ఇక్కడే సర్దేసుకున్నాను. ఏవున్నా సరే ఖాళీ చేసేస్తాను. ఖాళీ చేసేసుకొని నాకు అవసరం ఉంటే వెంటనే ఖాళీ చేసేసుకొని పెట్టేసుకుం యాక్చువల్లీ నేను ఇంట్లో ఉంటే ఫండ్స్ లాంటివయితే నేనేమి తీసుకోను. ఇలానే సింపుల్‌గా ఉంటాను. ఇంకా చెప్పాలంటే నేనిక్కడ హెయిర్ లీవ్ అయినా చేశాను కానీ, పైకైతే పెట్టేసుకుంటాను అలా బండ్‌లాగా. అండ్ ఇంకొకటి ఈ మధ్య నాకు నా ఫంక్స్ అయితే ఫుల్‌గా పెరిగిపోయాయి. అంటే లైక్ చాలా ఇసుకొచ్చేస్తుంది ఇలా పెరుగుతుంటే. దీన్ని ఫెదర్ కట్ అనుకోవాలా, పిచ్చి కట్ అనుకోవాలా నాకైతే తెలియట్లేదు. సో, అందుకనే నేను ఓహ్! దాన్నేమంటారు ఫంక్స్ కట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. తిరుపతికెళ్ళే బిఫోర్ టైమ్‌లో అయితే చేసుకుంటాను. సో, అంతే. ఇప్పుడు మన స్కిన్ కేర్ అయితే తీసేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనం కుకింగ్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చికెన్ అయితే వాష్ చేసేసుకున్నాను విత్ బోన్ అండ్ బోన్లెస్. బోన్లెస్ అనేది నా డాడీ కోసం అంటూ అండ్ బోన్ అనేది మా అందరి కోసము. ఆ 2 కర్రీస్ కోసం అంటూ ఇలా అన్నీ కట్ చేసుకొని అయితే ఉంచుకున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, చికెన్ వాష్ చేసుకున్నాను. అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్, చికెన్ పౌడర్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఉంచుకుంటున్నాను. కొన్ని టైమ్స్లో అయితే అన్నీ ఆ టైంకే తీసి పెట్టేసేదాన్ని. ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో అయితే అన్నీ ఒక దగ్గర ఉంటేనే వేయగలుగుతున్నాను నీట్గా ఏమీ మర్చిపోకుండా. సో ఇంకోవైపు రసం అండ్ బ్రౌన్ రైస్ కూడా పెట్టుకున్నాను. ఇంకా కుకింగ్ అనేది ఎంతైనా వింటర్ సీజన్లోనే మనం చేయాలని అయితే నాకు అర్థమైంది. ఈ సమ్మర్ సీజన్లో కుకింగ్ అస్సలు చేయలేము. అదొక పెద్ద టాస్క్ అన్నట్టు అనిపించింది. చెమటలు కారిపోతున్నాయి ఇంకోవైపు చేయాలి నీట్గా నా ఆరాటన. బట్ ఎలాగైనా పర్ఫెక్ట్గానే చేసేసాను అండ్ స్పీడ్గా కూడా చేసేసాను. సో గైస్ నేను అలాగా టైం పాస్ చేస్తున్నాను. ఏవో కొన్ని సీరియల్స్ లాంటివి చూసి అలా టైం పాస్ అయితే చేస్తున్నాను. నేను రీసెంట్‌గా అంటే లైక్ చెప్పాను కదా! మేము తిరుపతికి వెళ్తున్నాము అని. సో, తిరుపతికెళ్తున్నామంటే ఒక కుర్తీ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ అది నేను తీసుకుందయితే కాదు. నాకు లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక కుర్తీ ఫుల్ అవుట్‌ఫిట్ అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి అంటే లైక్ డిసెంబర్‌లో నాకిస్తే నేను ఇప్పటికొచ్చి అది వేసుకోలేదు. కొత్తగానే నేనైతే వదిలేసాను. ఎలాగో ఇప్పుడు తిరుపతికెళ్తున్నాం కదా! ప్లస్ మేము అక్కడ మెట్లెక్కుతున్నాము. సింపుల్ టైప్ డ్రెస్ ఏసుకోవాలి కదా! అని చెప్పి ఆ కుర్తీ నేను ఫిక్స్ చేసుకున్నాను. అండ్ నేను చాలా ఇష్టంగా కుర్తీ అయితే నేను వాళ్ళని అడిగాను. సేమ్ అలానే వాళ్ళు కూడా ఇచ్చారు. అయితే నేను ఆర్డర్ చేశాను. ఆల్రెడీ అదొకటొచ్చేసింది. చాలా పెద్దగున్నదని చెప్పి ఒకటి రిటర్న్ అయితే చేశాను. మరి ఒక కుర్తీ కోసం అంటే అంత పెద్ద పెద్ద ఇయరింగ్స్ బాగోదు కదా! అని. సో, ఇంకా నేను ప్రెజెంట్ అయితే ఆ ఇయరింగ్స్ 3 వచ్చాయి. ఇప్పుడు అయితే ఓపెన్ ఏంటి ఈ అమ్మాయి ఒక కుర్తీ కోసం అంటూ పిచ్చిదానిలాగా ఇన్ని ఇయరింగ్స్ మార్చుకోవాలా అని మీరు అనుకోవచ్చు. బట్ ప్లీజ్ నిజం చెప్పాలంటే ఒకటి ఇష్టం మేమైనా కొనుక్కున్నామే అంటే దానికి తగ్గట్టుగా అన్ని మ్యాచింగ్ అనే కదా చూసుకుంటాము. అందులో మనం గర్ల్స్ అబ్బా! అసలు నిజం చెప్పాలంటే ఇయరింగ్స్, బ్రేస్లెట్, యాక్సెసరీస్ చిన్న యాక్సెసరీస్ అన్నీ కూడాను మ్యాచింగ్ గానే ఉండాలనే కదా అనుకుంటాం. చాలా క్యూట్‌గా బావుంది కదా! ఈ డ్రెస్ మీదకి నాకు అంతగా తెలియట్లేదు కానీ, ఇలా సైడ్ నుండి లుక్కేసుకుంటే నాకైతే బా నచ్చింది. ప్లస్ సైజ్ బావుంది. అండ్ బరువుగా ఏం లేదు. బానే ఉన్నది వేసుకోవడానికి కూడానా. సో, ఒకవేళ నేనైతే దీని గురించి షార్ట్ ఎలాగో చేస్తాను మీకైతే చెప్తాను. నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పాను మీషో నుండి నేనేం తీసుకున్నా సరే మీకైతే నేను చూపిస్తాను అని. నేను ఆ కుర్తీ డ్రెస్ ఏసుకొని అప్పుడు ఈ ఇయరింగ్స్ వేసుకొని మీకు ఆ షార్ట్ అనేదైతే చూపిస్తా. యాక్చువల్లీ నాకిక్కడ 4 పెయిర్స్ అయితే వచ్చాయి. కాస్ట్ ఏంటనేది షార్ట్‌లో చేసి చూపిస్తాను. సో, ఇదొక పెయిర్.
ఇదొక పేర్. ఈ పేరు నేను ఆల్రెడీ బిఫోర్ యూస్ చేస్తాను, బట్ అయినా నాకు నచ్చని తీసుకున్నాను. 4 పేర్స్. అబ్బా, నేను యాక్చువల్లీ 3 పేర్స్ అనుకున్నాను, బట్ 4 పేర్స్ అయితే వచ్చింది. బాగున్నాయి ఇవి కూడా. నా డ్రెస్ కలర్ అనేది పర్పుల్ అండ్ గోల్డ్ కలర్, కానీ ఒకటేమో పర్పుల్ అండ్ వైట్ వచ్చింది, ఇంకొకటేమో పర్పుల్ అండ్ గోల్డ్ వచ్చింది. ఈ రెండు చాలా క్యూట్ గా బాగున్నాయి. మినిమం ఈ రెండు కలిపి బయట జగదంబలో అయితే మన వైజాగ్ లో 500కి అలా ఇస్తారు, కానీ నేనైతే ఇక్కడ జస్ట్ 250కే తీసుకున్నాను. 250కో 220కో నేను ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూసి నేను మీకు మీషోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ అయితే తింటున్నాను. బిర్యానీ మాత్రం అస్సలు అనుకోకండి. ఈ మధ్య బ్రౌన్ రైస్ తినడం నేను స్టార్ట్ చేశాను. ఇంకా అంటే ఫిట్ కోసం అనేం కాదు, కానీ తినాలనిపిస్తుంది. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైసే బెస్ట్ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా నేను తెలుసుకున్నాను. సో అందుకే అది తినడం స్టార్ట్ చేశాను. ఇంకా అది అండ్ చికెన్ కర్రీ అండ్ రసంతో అయితే ఎండ్ చేసేసాను. జనం అంతా కూడా ఇంకా కొద్దిగా చిన్న నాప్ వేసి ఏదో సినిమా చూద్దాం అనుకున్నాను, ఏదో చేద్దాం అనుకున్నాను, ఏ సినిమా కూడా చూడలేదు. అలా మధ్యాహ్నం అంతా చిన్న నాప్ వేసి తర్వాత నుండి మొత్తం ఫ్రీ ఫైర్ ఆడుకున్నాను. అంటే ఫ్రెండ్స్ తోటి అలా ఫ్రీ ఫైర్ ఆడడం అలవాటు 1 ఇయర్ నుండి ఉంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. సో ఏదైనా టైం దొరికిన ప్రతిసారి ఇలా ఫ్రీ ఫైర్ అయితే ఆడేదాన్ని. ఇంకే చెప్పాను, నాకు ఫేస్ ప్యాక్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి అనిపిస్తుంది, ఆ ఫీల్ అనేది వస్తుంది అని. లైక్ ఫుడ్ కి క్రేవింగ్స్ ఎలాగా అలాగా ఫేస్ ప్యాక్ క్రేవింగ్స్ అనుకోండి అంతే. సో ఇప్పుడైతే నేను శనగపిండి, బియ్యం పిండి అండ్ పాలు, ముల్తాన్ మట్టి ఈ 4 కలిపి అయితే నేను మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను. మార్నింగ్ నేను మొత్తం అంతా కూడా స్కిన్ కేర్ తీసుకున్నాను కదా, అదంతా ఫేస్ వాష్ చేసేసి క్లీన్ గా తుడుచుకొని వచ్చి ఈవెన్ నేను ఫేస్ ప్యాక్ కూడా రెడీ చేసేసుకున్నాను. సో ఈ రోజు నా డే అంతా ఇంత ఫ్రీగా, ఇంత ఎలాంటి అలిసిపోకుండా నీట్ గా అయిపోయింది. అనుకున్నట్టే కుకింగ్ చేసుకున్నాను, అనుకున్నట్టే పడుకున్నాను, అనుకున్నట్టే ఫ్రెండ్స్ తోటి అలా గడిపేసినట్టు అయింది, అనుకున్నట్టే ఫ్యామిలీతో కూడా అయ్యింది. సో ఇలా నా డే అయితే అయ్యింది. ఇంక ఇది పెట్టుకొని క్లీన్ చేసేసుకొని చికెన్ నగ్గెట్స్ చేసుకొని తినేసి మళ్ళీ నైట్ కి స్కిన్ కేర్ చేసుకొని ఇంత చేస్తా నేను. డేకి నేను ఎక్కడ ఖాళీగా ఉన్నానంటే ఖాళీగా ఉన్న టైం మాత్రం పక్కగా రీల్స్ అయితే చూస్తాను. ఈ రోజు ఆ రీల్స్ అయితే నేను చూడలేదు. సో గాయస్, ఇప్పుడే నేనైతే ఫేస్ ప్యాక్ పెట్టేసుకున్నాను. ఫుల్ గా వచ్చిందో లేదో పింపుల్ అలా బయటకు తన్నుకొస్తుంది రానే. ఇవి ఉంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఎక్కువ ఉంటే చూడు వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇవి ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. సో ఇప్పుడు చికెన్ నగ్గెట్స్ అని చెప్పాను కదా, ఆల్రెడీ నేను అది ఆర్డర్ చేస్తాను, అది వచ్చేసింది కూడా. దీని గురించి నేను ఆల్రెడీ షార్ట్ లో కూడా పెట్టాను. ఇవి 600 అయితే 599 రివర్స్ లో కనిపిస్తుంది మీకు. 600 అయితే మనకి 300కే వచ్చింది. మన ఇష్టం వచ్చిన టైంలో డీప్ ఫ్రై చేసుకొని తినేయడమే. స్టార్ట్ చేసేస్తాను ఫ్రై. ఆయిల్ అయితే నేను హీట్ చేసేస్తున్నాను, సో ఇంకా వేసేయడమే. సో నేను స్టార్ట్ చేసేసాను. ఒక ప్లెయిన్ బుక్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ రాసినవి అయితే పెట్టుకుందాం అనుకున్నాను, న్యూస్ పేపర్స్ అయితే లేవు ఇంట్లోని, అందుకే ప్లెయిన్ వైట్ కలర్ పేపర్ మాత్రమే నేను పెడుతున్నాను, ఇంక అంటికి పోతుందని. అంటే 6, అక్కకి 6, నాకు 7, ఎందుకంటే నేనే చేసుకుంటున్నాను కాబట్టి. ఇందులో సాస్ వేసుకొని ఇష్టం వచ్చిన సాస్ ఏమైనా వేసుకొని మరి తినచ్చు. నాకు ఇంక ఇక్కడ అయితే అవుతున్నాయి. నేను మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఇక్కడ అయిపోతున్నాయి. చాలా సింపుల్, జస్ట్ 2 minutes లో అయితే నేను చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ నుండి అయితే నేను తీసుకుంటున్నాను. మెయిన్లీ సాస్ కోసమే మేము అయితే తెప్పించుకున్నాం. సాస్ ఉంది కాబట్టి సాస్ తో తినగలిగాము అని పెట్టేస్తా నేను.